2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ఈ మధ్య కాలంలో మనం చాలా సందర్భాల్లో కొన్ని కేసుల గురించి వింటున్నాము. పిల్లలకి ఆస్తి పంపకాలు చేసిన తర్వాత పేరెంట్స్కి సంబంధించి ఏదైనా హెల్త్ ఇష్యూస్కి సంబంధించి బియాండ్ అయి వెళ్ళినప్పుడు ఖర్చులు ఏవైతే ఉంటుంటాయో వాటికి సంబంధించి దీన పరిస్థితికి వస్తూ ఉన్నాము. పిల్లలు చూడట్లేదు మమ్మల్ని, ఆస్తులు పంచి ఇచ్చేసామని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఆస్తులు రాస్తూ ఉంటుంటామో మళ్ళీ మనకి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు పేరెంట్స్ పిల్లలు చేతులెత్తేసిన పరిస్థితుల్లో తిరిగి వెనక్కి తీసుకోవచ్చా? అసలు లా ఏం చెప్తుందో హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే ఉషా గారు. పేరెంట్స్ పరిస్థితి కనుక మనం ఇప్పుడు చూస్తే ఈ జనరేషన్లో అత్యంత దయనీయంగా ఉందని మాట్లాడుకోవాలి సార్. ఆస్తి పంపకాలు రేపటి రోజున మాకు ఏ విధంగా ఉంటుందని ముందే పిల్లలకి డివైడ్ చేస్తూ ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఆస్తి పంపకాలు అయితే ఉంటుంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్కి కొన్నిసార్లు అనుకోని సందర్భాల్లో హెల్త్ ఇష్యూస్ బియాండ్ అయిపోతున్నాయి. అంటే లేవలేని పరిస్థితి, కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మేము చూడలేమను, మేము ఖర్చు పెట్టలేమను, లేదంటే అనాథ శరణాలయానికి వెళ్ళిపోండను పిల్లలు చెప్తూ ఉంటుంటారు. అది చాలా పెయిన్గా ఉంటుంది పేరెంట్స్కి. వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉంటుంటాయో ఇప్పుడు మాకు అవసరం అన్న పరిస్థితుల్లో తిరిగి రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చా? ఉష గారు, వృద్ధాప్యం ఒక భయంకరమైన నరకం అండి. చిన్నప్పుడు పిల్లల యొక్క చేతులు పట్టుకొని వాళ్ళకి స్కూళ్ళకి కాలేజీలకి నడిపించి ఉద్యోగం అయిన తర్వాత మ్యారేజ్ చేసేదాకా పిల్లలు మనతో దగ్గరగా ఉన్నటువంటి ఒక ఫీలింగ్ కలిగి ఉంటారు. కానీ ఒక దశ దాటిన తర్వాత తమకి పిల్లలు అందుబాటులో లేరు, తమను అంటి పెట్టుకొని లేరు, ఎక్కడ ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, రకరకాల కారణాలతో అనేక ప్రదేశాలకు వెళ్ళిపోతారు. అవును. అప్పుడు ఏమైందంటే ఇన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాల పాటు తనతో పాటు అంటి పెట్టుకున్నటువంటి తన యొక్క బ్లడ్ రిలేషన్ ఏదైతే ఉందో ఎప్పుడే దూరం అయిపోతుందో తెలియని ఒక మానసిక వేదనకు అనుభవించి చిట్ట చివరిగా వృద్ధాశ్రమాలలో చనిపోయి ఎంతోమంది, దీనికి జాతి మత కులమత భేదాలు లేకుండా ఉన్నత స్థాయి, మధ్యస్థాయి, అధమ స్థాయి కాకుండా అన్ని రకాల వర్గాలు కూడా ఒక్కసారి వాళ్ళని కదిపితే కన్నీళ్ళు ధారాపతంగా వస్తాయండి. రీసెంట్గా మేము కొండాపూర్లో ఒక వృద్ధాశ్రమాన్ని టచ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మా గురువుగారు అంటే ఏబీకే ప్రసాద్ గారిని ఒక సందర్భంలో మాట్లాడాల్సిన సందర్భంలో మేము వెళ్తే అక్కడ ఆయన ఉన్నటువంటి పరిస్థితిని చూసి మాకే చాలా దయనీయమైన పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు మనం మాట్లాడుకుంటున్నా, వృద్ధాప్యం అన్నది ఒక పెద్ద భయంకరమైనటువంటి ఒక శాపం అండి. ఏమీ చేయలేం పరిస్థితుల్లో. పేరెంట్స్ అందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే సార్, ఇవాళ రేపు కాలు చేయి పడిపోకముందు దేవుడు మంచి చావు ఇస్తే బాగుండు, మేము మంచాన పడకుండా ఉంటే బాగుండు, అలాంటి చావు రావాలని కోరుకునే పరిస్థితి ఉంది సార్. అవునండి, కరెక్ట్. అంటే జరుగుతున్న సొసైటీలో కూడా వచ్చిండే నార్మల్ చేంజెస్ అండి. ముఖ్యంగా అమ్మాయిని ఏమో పై ఇంటికి పంపించాలనుకుంటారు, మనం ఉన్న స్థాయి కన్నా పెద్దింటికి పంపించాలనుకుంటారు. అబ్బాయినేమో కాస్త చిన్నింటిని తీసుకొచ్చి అమ్మాయి ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అని అవన్నీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ పిల్లలు తమ యొక్క బాగోగులు చూసుకోలేవారు. అంటే ఈ ఇంట్లో ఉన్న పెద్దవారి యొక్క బాగోగులు చూసుకోకుండా మేము న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వెళ్ళిపోతాం, నేను నా భార్య, నాకు 2 పిల్లలు అనే స్థాయికి వచ్చేసాం మనం. ఈ వృద్ధుల్ని ఎక్కడంటే ఆ సొంత ఇళ్ళు, ఇప్పుడు నేను చాలా ప్రాంతాలు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో, ముఖ్యంగా ఓల్డ్ ఏరియాస్ ఉన్నట్టు అంటే పాత హైదరాబాద్ అని చెప్తున్నాను, ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఇట్లాంటి ప్రదేశాల్లో, నల్లకుంట, రామ్నగర్, ఇప్పటికీ వృద్ధులు అక్కడే ఉండిపోయారండి. అంటే 70sలో ఆ ప్రాంతం బాగా డెవలప్ అయినప్పుడు అప్పటికి అది మోడర్న్ ప్రదేశం. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎప్పుడైతే మాదాపూర్ వచ్చేసారో ఈ పేరెంట్స్ని అక్కడే పెట్టేసి వీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చేసారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, వాళ్ళందరూ ఒకప్పుడు ఒక సొసైటీలో ఉండేవారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు ఫారినర్కి వెళ్ళిపోయారు, అంటే విదేశాలకి చదువుల నిమిత్తం జాబ్స్ కానీ లేకపోతే ఉద్యోగాల రీత్యా వాటి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇటువంటి సందర్భాల్లో కూడా వృద్ధులు అనుకోని పరిస్థితుల్లోని అసలు ఒక తెలియనట్టు ఒక మానసిక వ్యాధి, ఒక మానసిక దౌర్బల్యం అనుభవిస్తున్నారు ఉష గారు. దీనికి సంబంధించి రీసెంట్గా నాకు జరిగిన ఒక కేసు కూడా మీకు చెప్తాను. రీసెంట్గా పిల్లలతో పాటు, అంటే ఇతను ఏం చేశాడంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్, పిల్లలు సెటిల్ అయిపోయారు యూఎస్ఏలో. ఈ అమ్మాయి రీసెంట్గా డెలివరీ అయింది. ఈ మదర్ని తీసుకెళ్లారు, అంటే ఏదైనా ఆ చిన్న బేబీని చూసుకునే ఉద్దేశంతో ఆ మదర్ని తీసుకెళ్లారు. ఎంత దారుణం అంటే అమ్మని తీసుకెళ్ళాడు, అక్కడ ఆ అమ్మని పట్టించుకునే పరిస్థితి లేక ఆవిడ మొన్న ఫోన్లో మాట్లాడి, ఇక్కడ హస్బెండ్కి ఏదో సందర్భంలో ఒక 1 month తర్వాత మాట్లాడి, నేను ఈ మురికి కూపంలో ఉండలేకపోతున్నాను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళ హస్బెండ్కి, ఎవరికి, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ, నేను చెప్తున్నాను, అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను ఏదో మంచిగా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాను, కానీ అటు కోడలు పట్టించుకోవట్లేదు, అబ్బాయి పట్టించుకోవట్లేదు, ఏదో ఇంట్లో కుక్క
కుక్కకి వేసినట్టుగా సమయానికి ఇంత ఫుడ్ వేసేస్తున్నారు తప్పించి నా హెల్త్ కడిగితే ఎప్పుడో పొద్దున్న చెప్తే ఎప్పుడో సాయంత్రం ట్యాబ్లెట్లు లేకుండా అటు డయాబెటిక్, బీపీ రకరకాల సమస్యలతో బాధపడుతున్నానని చెప్పి ఆ లెటర్ని తీసుకొచ్చి నాకు మొన్న కోర్టులో కలిసినప్పుడు ఆయన మాట్లాడితే నేను అది చదివి చాలా బాధపడ్డాను. ఆయన రాసినటువంటి మెయిల్ ఉన్నాయి సార్, అలాంటి కథలు బయటికి రానివి ఎన్నో ఉన్నాయి. పేరెంట్స్ని అవసరాల కోసం వాడుకొని పక్కన పెట్టే పిల్లల్ని మనం చూసాము, తన్ని తరిమేసిన పిల్లల్ని మనం చూసాము. అంతకుముందు న్యూస్ పేపర్లలో తండ్రి చనిపోతే ఎంత ఖర్చులు అవుతాయో చెప్పండి, ఖర్చులకు పంపిస్తాము, మాకు సంబంధం లేదన్న కూతురు రాసిన ఒక న్యూస్ కూడా హైలైట్ అవ్వడం మనం చూసాము. ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ పేరెంట్స్కి సంబంధించి. దీనికి ముఖ్యంగా కోర్టులు చట్టాలు ఏం చెప్తున్నాయంటే ముఖ్యంగా పిల్లలకి మన ఆస్తి పంపకాలు రాసేవాడు అంటే ప్రేమ మీద ముందు రాసిస్తారు. అటు ఇంటికి వచ్చిన కోడలు కావచ్చు, నా కొడుకు బాగుండాలి లేకపోతే నా కూతురు బాగుండాలి ఉద్దేశంతో ప్రాపర్టీస్ లేకపోతే ఇంట్లో ఉన్న బంగారం, ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నటువంటి స్థిర చిరాస్తులు అన్నీ కూడా ఆ ప్రాపర్టీస్ అన్ని రాసిస్తారు. రాసేసిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటాం డాడీ అంటారు, లేదా అమ్మాయి చెప్తాది, అబ్బాయి చెప్తారు, ఇట్లని చెప్తారు. కానీ చివరికి తన ఏజ్ వచ్చేసరికల్లా సరిగ్గా పట్టించుకోకుండా అనాథలాగా పగిలిపోతుంటే ఆ వృద్ధుల యొక్క బాధ ఒక వర్ణాతీతం. ఇటువంటి సందర్భాల్లో చట్టాలైతే సుముఖంగా ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అని ఒక యాక్ట్ ఉంది. దీనికి సంబంధించి ఎలా ఉంటుందంటే ఈ యాక్ట్లో పూర్తిగా వృద్ధుల యొక్క అంటే 3 రకాలుగా ఉంటుంది. వాళ్ళకి ఆర్థికంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి హెల్త్ పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా ఏం చేసినా వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన బాధ్యత ఉంది. ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇట్లా చేస్తే పింఛన్ వస్తుంది వాళ్ళకి. పింఛన్ రాని పక్షంలో వాడిని పూర్తిగా హెల్త్ పరంగా అన్ని రకాలుగా వాళ్ళని చూసుకునే బాగోగులు చూసుకునే బాధ్యత పిల్లల మీద పేరెంట్స్కి ఉంది. ఒకవేళ పొరపాటున ఏదైనా ప్రాపర్టీస్ వాళ్ళకి రాసేసామండి, ఇప్పుడు ఈ పరిస్థితిలో మాకు ఈవెన్ దో చిన్న చిన్న మెడిసిన్స్ కొనుక్కోవడానికి కూడా 100 రూపాయలకి 50 రూపాయలకు కూడా బాధపడే పరిస్థితికి వచ్చేసాం అన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి మనం చెప్పేది ఈ చట్టం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. ఎవరైనా పిల్లల ఆస్తిని ప్రాపర్టీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే చెప్తున్నాను, పిల్లల యొక్క బాధ్యత, ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత రక్షణ చట్టం ఉంది ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్. ఇందులో ఏం చెప్తుందంటే సెక్షన్ 23 అని ఒక సెక్షన్ ఉంది. దీని ప్రకారం ఏంటంటే ఒకవేళ ప్రాపర్టీ రాసి ఇచ్చేసిన తర్వాత కూడా రాసి ఇచ్చేసాం కానీ ఇప్పుడు పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు కూడా మీరు ఫస్ట్ వేసిన క్వశ్చన్ అదే, ఆ రాసిచ్చిన ప్రాపర్టీని కూడా వెనక్కి మరలా తిరిగి తీసుకోవచ్చు. సెక్షన్ 23 ప్రకారం ఆ ఛాన్స్ ఉంది. సుప్రీంకోర్టు ఒక సైటేషన్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, పిల్లల బాగోగులు చూడనప్పుడు వారి యొక్క ఆస్తులు మీరు టచ్ చేసే అధికారం మీకు లేదు కాబట్టి ఇమీడియట్గా మీరు ఏదో రకంగా మీరు ప్రాపర్టీని రాసిస్తారు కానీ ఆ యొక్క ఆస్తుల్ని మరలా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఇది యాక్చువల్గా 2007 యాక్ట్ ప్రకారం సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. కోర్టు ద్వారా కానీ జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు కానీ లెటర్ అప్పీల్ చేసుకుంటే ఇమీడియట్గా మీరు యొక్క డీటెయిల్స్ అన్ని చెప్పగలిగితే డెఫినెట్గా కోర్టు ముందుకు వస్తుంది. కోర్టు ద్వారా మళ్ళీ మీ ప్రాపర్టీ మరలా మీరు తిరిగి వెనక్కి పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక భరోసా ఉంది, ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా భరోసా ఉంది. వీటి కాకుండా సామాజిక పరంగా కూడా చేసిన బాధ్యత ఉంది. అయితే సమాజంలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కూడా ఒక గైడ్లైన్స్ ఇచ్చింది ఈ యాక్ట్ బేసిస్, నాట్ ఓన్లీ ఫర్ ది ఇండివిజువల్ ఒకటే కాదు, స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత గైడ్లైన్స్ ఇస్తుంది. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం, వాళ్ళ ఆరోగ్యం కానీ ముఖ్యంగా వాళ్ళకి అన్ని రకాల ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన ఒక మానసిక పరిపక్వత అంటే మెంటల్గా వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి ఒక గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఒకవేళ అట్లాంటి లేని పక్షంలో కూడా వాళ్ళకి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం, ఇప్పుడు ఆసరా పింఛన్స్ అని తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తుంటాయి. ఈ యాక్ట్ యొక్క రిజల్టే ఈ పింఛన్ సౌకర్యం కూడా ఈ యాక్ట్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. అయితే ప్రాపర్టీని ఇచ్చేటప్పుడు మనం క్లియర్గా ఒక న్యాయవాదిని అపాయింట్ చేసుకోవడం, ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకొని ప్రాపర్టీస్ ఏ పారామీటర్లు ఇస్తే బాగుంటుంది, పిల్లలకి అంటే ఒక న్యాయవాది ఏం చేస్తారు, అడ్వకేట్స్ ఏం చేస్తుంటే లీగల్ పారామీటర్స్లో యొక్క డ్రాఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. విల్లు రాసినా సరే అట్లానే ఉంటుంది, అంటే విల్లు కూడా రకరకాలుగా ఉంటుంది. నేను దాన్ని వేరే డిస్కషన్లో మీకు నేను చెప్తాను. సో ఒక ప్రాపర్టీని ఎట్లా మనం డివిజన్ చేయాలి, ఏ రకంగా చేస్తే పిల్లలకి చెందుతుందనే విషయం మీద ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవడం వల్ల మీకు కొంత హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంత ఉపశమనం కూడా కలిగే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఎవరైతే ఇప్పుడు పంపకాలు చేస్తూ ఉంటుంటారో వాళ్ళందరికీ ఇది ఒక నోట్ అండ్ దాంతోపాటు ముఖ్య గమనిక అని మనం చెప్పొచ్చు. కానీ ఆల్రెడీ చేస్తున్న పేరెంట్స్ ఎవరైతే ఉంటుంటారో ఆస్తులు పనిచేసాము, ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మాకు, మేము అటు వెళ్ళలేము ఇటు రాలేము అన్న పరిస్థితిగా ఉంది మాది. మీరు అన్నారు ఇందాక 100 రూపాయల ట్యాబ్లెట్స్ 200 రూపాయలు, నిజంగా ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దౌర్భాగ్య స్థితిలో చాలామంది పేరెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళకి లీగల్ పరంగా ఏదన్నా అంటే సంప్రదిస్తే మన దాకా వస్తే మనం ఏదైనా యాక్షన్ తీసుకొని వాళ్ళవి ఏవైతే ఆస్తులు ఉంటుంటాయో అది డబ్బు రూపకంగానైనా ఇంటి రూపకంగానైనా పొలాల రూపకంగానైనా ప్రాపర్టీస్ రూపకంగానైనా సరే తిరిగి ఇప్పించే అవకాశం కానివ్వండి, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇచ్చే అవకాశం కానివ్వండి, లీగల్ న్యాయస్థానాలు ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్గా దీనికి సంబంధించి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ వృద్ధుల్ని కాస్త పెద్దవారిని
ఆ పదం కూడా కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి డెఫినెట్‌గా మనం న్యాయపరంగా వాళ్ళకి మనం పూర్తిగా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ యాక్ట్‌లో ఒక క్లాజ్ ఉంది. 2007 బిఫోర్ కన్నా 2007 అంటే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది 2007 కాబట్టి 2007 తర్వాత వచ్చేటువంటి ఈ డిస్కషన్స్‌కి ఈ యాక్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ అయినప్పటికి కూడా ఎవరైనా సరే అట్లాంటి సమస్యల్లో ఇరుక్కుపోయి పిల్లలు సరిగ్గా బాగోగులు చూడకుండా వాళ్ళ హెల్త్ ఇష్యూస్‌లో గానీ, వాళ్ళ మెంటల్ కండిషన్స్‌లో గానీ సపోర్ట్ చేయకుండా, పూర్తిగా పేరెంట్స్‌ని పట్టించుకోకుండా, పిల్లలు కేర్‌లెస్‌గా పూర్తి ఒక నిర్లక్ష్య ధోరణితోటి పట్టించుకోకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు డెఫినెట్‌గా వాళ్ళకి న్యాయపరంగా వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకి సలహా న్యాయపరంగా వాళ్ళకి ఒక రెమెడీ ఉంది. పరిష్కారం కూడా ఉంది. మనల్ని సంప్రదిస్తే కింద ట్రోల్ చేస్తున్న నంబర్స్‌ని కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్‌గా మన లీగల్ టీమ్ వాళ్ళని అప్రోచ్ అవుతారు. వాళ్ళకి సరైనటువంటి న్యాయ పరిష్కారం దొరికే అవకాశం ఉంది. సో ఎవరైతే పేరెంట్స్ మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో మీ దాకా మా ఈ వీడియో కనుక వస్తే మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి పరిష్కారం ఉంటుందని చెప్తూ ఉన్నారు అడ్వకేట్ గారు. మీరు ఖచ్చితంగా సంప్రదించవచ్చు. లేదా ఇప్పుడు ఎవరైతే ఆస్తుల పంపకాలు చేయాల్సిన ప్రాసెస్ ఉంటుందో రవీంద్రనాథ్ గారు చాలా క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఒక అడ్వకేట్ని కనుక మీరు ఆస్తుల పంపకాలు జరిగేటప్పుడు ఏ పారామీటర్స్ త్రూ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఉంటుంది అన్న వాటిని లీగల్ పరంగా కూడా మీరు ముందుకు వెళ్తే ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ లేకుండా చూసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జనరేషన్ మారింది, చాలా అప్డేట్ అయ్యాము. బట్ పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి చాలా విషయాలలో ఫెయిల్ అవుతూ ఉన్నాము యాజ్ ఏ పిల్లలుగా అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైనా పేరెంట్స్ సఫర్ అవుతూ ఉండి ఇబ్బందులు పడుతూ కనుక ఉండుంటే, మీ ఆస్తులు కనుక ఉండి పిల్లల దగ్గరే అవి స్ట్రక్ అయిపోయి ఉంటే, వాటి నుంచి రిలీఫ్ పొందాలి అనుకున్నా, ఖచ్చితంగా మీరు బయటపడాలి అనుకున్నా లీగల్ పరంగా సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు డెఫినెట్గా రవీంద్రనాథ్ గారిని అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రవీంద్రనాథ్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మోష గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.